జీవితంలో తెలియక కొన్ని తప్పులు చేస్తాం. గది తప్పు అని తెలిసేలోపే సగం జీవితం అయిపోతుంది. ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు, అట్లనే ఎప్పుడు బంద్ అవుతుందో కూడా తెలియదు. అరే జానే, బొమ్మ పడితే గీయాల ఆటో స్టాండ్లా కాలేజ్ పూరీలు వచ్చే టైంకి నేను బండి లైన్లో పెడతా. బొరుసు పడితే నువ్వు పెట్టేసుకో. సరే కానీ బొమ్మ పడింది, గెలిచింది నేనే. రేయ్, పడింది బొమ్మ, బండి పెట్టాల్సింది నేను. మర్చిపోయినావారా? ఆర్యా 2 సినిమా చూసినప్పుడు మనం ఏమనుకున్నాం రా? మనమేమనుకున్నాం రా? అదే అనుకున్నాం కదరా. రోజు చెత్త మొక్కలు ఎత్తాను సాయి, గీయాలన్న నీ లెక్కుండే ఫోరిని పంపరాదు ప్లీజ్. అన్న కాశింద పెట్టిపోతావా? పోతా ఎక్కువ అన్న దుమ్ముందిగా అన్న జర దుడవా? గాడ కూసో అన్న దుడుచుకొని. ఇది కూడా దుడవా అన్న జరని? ఆ ములుక్ 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 ఆ కాశినబెట్ ఆ ములుక్ ములుక్. పోనీ అన్న 11 మంది నిండితేనే ఆటో కదులుతుంది. కూసో రాదే, ఇప్పుడే వచ్చినావు కదా. ఆ ములుక్ ములుక్. జంగల్పల్లి పోతుందా? పోతుంది. ఒక్క నిమిషం. మనం అడుగుతే దొడ్డు కానీ పిల్లి అడిగితే దొరుకుతాడు. ఆ ములుక్ 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 ములుక్. సరాబోర్ కాశిదేపేట సరాబోర్. ఏమైంది, స్టార్ట్ చేయవా? అన్న 11 మంది అయితే కానీ పోనివాడు. అరే ఏందన్నా అట్లంటో, పోదాంపా. ఆడ ఆడోళ్ళు కూర్చుంటారా, ముందుకు రా. వీడెందుకు ఇట్లా హోలిగన్ లెక్క రాసుకున్నాడు? వీడు ఆటో అనుకున్నాడా, పెయింటింగ్ చేసే గోడ అనుకున్నాడా? పిచ్చోన్ లెక్క రాసుకున్నాడు. చెప్పు. అరే అవులా, తాయినవారా? సారీ ఆపు ఆపు, ఇక్కడ ఆప్తా. చిల్లర లేవు నా దగ్గర. నా దగ్గర కూడా చిల్లర లేవు. ఏం కాత్తి, మెయిన్ సైడ్ వచ్చినప్పుడు తీసుకుంటా. మా ఇల్లు తెలుసా? తెలుసుకుంటా. ఏం అవసరం లేదు. ఈ అమ్మాయి కర్రెదొకటి ఇప్పుడు కనుక చూసిందనుకో, గిదే నా లవర్ ఫిక్స్. అన్న తొందర ఓని అన్న. ఆగన్నా. అన్న తొందర ఓని అన్న. అన్న పోనీ రాదే. అరే ఒక్క నిమిషం ఆగరాదే, పోదాం గాని. నీ అమ్మ పోరివాయ, ఒక్క నిమిషం ఆగచ్చు కదన్నా. రేయ్, సోడా ఓకేనా? అరే గీయాలు ఒక పోరిని చూసిండ్రా, ఏకదమ్ ఉన్నది. రే గ్లాస్ తీసుకో. తీసుకుంటాను రా.
మనూరు పోరైతే కాదురా, కొత్తగా వచ్చినట్టున్నది. మన ఊర్లో పోరీలు అయితే ఆల్మోస్ట్ అందరు నాకు తెలుసురా. అంతేనారా? రేపు మన ఆటో స్టాండ్లోకి వస్తుంది, కొంచెం చూసి చెప్పురా. రేపు సండేరా, కాలేజీలు బంద్ ఉంటాయి. సండేనా? ఏడికిరా రే. నిజం చెప్పు, నువ్వు ఎట్లాగూ రావని నీ రూపంలో పిల్లని పంపినావు కదా. నేనంటే అంత ఇష్టం ఎందుకు పల్లవి నీకు? అరే కుమారు, పచ్చడంతా నాకరా ఎదవా, కొంచెం నాకు కూడా ఉంచు. ఉంది లేరా. సాయి పల్లవి, ఐ లవ్ యూరా. పల్లవి, ఐ లవ్ యూరా. ఈయన్నే కదా డ్రాప్ చేసింది. మా పిల్లవాళ్ళు ఇల్లు ఎక్కడ? ఎక్కడ్రా దీని ఇల్లు? అమ్మ దొరికి సత్తలేదు. ఏ తమ్ముడు రా. ఈ వాడలు ఎవరన్నా అమ్మాయిలు ఉన్నారా? ఒకే అమ్మాయి ఉంది, అది మా అక్కే. ఓర్ నా బామ్మారి దగ్గర, నాకు బామ్మారి కూడా ఉన్నాను అనమాట. అచ్చం మీ అక్క లెక్కనే ఉన్నారా? ఎక్కడ్రా మీ ఇల్లు? మా ఇల్లు వచ్చింది. అరే ఒక్కసారి బావని పిలువురా. బావా? అబ్బా బాగా వచ్చిండను, మీ అక్కకి చెప్పురా. అక్క బాగా వచ్చిండు, అక్క బాగా వచ్చిండు, అక్క బాగా వచ్చిండు, అక్క బాగా వచ్చిండు. ఎవడ్రా బావా? ఎవడు పడితే వాడు బావ అయిపోడురా. ఏ పోవే. అరే బామ్మర్ది, మీ అక్క బయటికి రాలారా? సాయంత్రం బోరింగ్ కాడికి వస్తాం కదా, ఆడగలుద్దాం రా. సరే బావా.
చేయాలంటే దాని ఫ్రెండ్ హెల్ప్ కావాలి. చిటి ఇటు రారా. ఏంది? ఎప్పటి నుంచో ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నారా. నేను చూసినప్పటి కాంచి చిన్నప్పుడు చచ్చిపోయిన మా చెల్లె గుర్తుకొస్తుందిరా. జయం మరదేర సినిమాలో వెంకటేష్ లెక్క నేను, చెల్లె లెక్క నువ్వు అనిపిస్తుంది. అంటే నువ్వు మా అన్నవా అన్న? చెల్లి అవునరా. ఆ పిల్లెవలు అదే మన ఎప్పుడు కనవలే కదా. వాళ్ళది నర్సంపేట అన్న. వాళ్ళ నాన్న కరెంట్ ఆఫీస్లో లైన్మెన్గా పనిచేస్తాడు. ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడికి వచ్చిండు. పేరు మౌనిక. మౌనిక వస్తున్నదే పేరు. రే కొంచెం పిలవరావరా. సరే అన్నా. మౌనిక, ఇగో నిన్న చెప్పుడు మర్చిపోయినా. నాకు అన్న అవుతాడు. హో హాయ్ అన్నయ్య. దానికి అన్నని, దానికి ఫ్రెండ్స్కి కాదు. మరేమని పిలవాలో. సాయంత్రం ఎక్కినప్పుడు చార్జ్ పైసలు పట్టుకురారు. మస్తు ఉందిరా మా చెల్లి. మరేమనుకుంటున్నావురా, సౌందర్య సాయి పల్లవి ఆరెంజ్ ఉంటుంది మరి. రే సాయంత్రం కాలేజ్ ముందు బండి పెట్టు, అప్పుడు సెట్ అవుతుంది. అంతే అంటావరా? పదా అయితే అక్కడనే పెడతా. నాలుగు అవుతుంది ఇంకా కాలేజ్ ఇడిచి పెట్టలే. ఏందబ్బా నువ్వు నిన్నటి నుండి చూస్తున్నా? మా ఇంటి సైడ్ వచ్చావు, మా తమ్ముడిని బామర్ది అంటున్నావు. నేను బోరింగ్ కాడుకోతే ఆడికి వచ్చినావు. ఇప్పుడేమో నా పేరు మీద పాటలు కూడా పెడుతున్నావు. ఏంది సంగతి? పొద్దున అడుగుదాం అనుకున్నా, కానీ కాలేజ్ టైం అవుతుందని అడగలే. ఇప్పుడు చెప్పు, ఏంది కథ? అబ్బా మౌనిక, ఎట్లా చెప్దామని ఆలోచిస్తున్నా. ఇప్పుడు నువ్వే చెప్పమంటాను. చెప్తా పాటు. నిన్ను చూసినప్పటి నుంచి వెళ్ళి పానం ఎట్నో అవుతుంది. నిద్ర పడతలేదు, ఆకలి అవుతలేదు. అట్లయితే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకో.
చెప్పమంటివి చెప్తానేమో ఇట్లా డిస్టర్బ్ చేయబడుతుంది. సరే చెప్పు చెప్పు. నిన్ను చూసినప్పటి నుంచి నా ఆటో గీరలు నీ వెనకనే తిరుగుతానే. హ్యాండిల్ అసలు నా మాటే వింటలేదు. ఇక సీట్ అంటావా నా మీద కూసో అని అరుస్తున్నాయి. అవునా? ఒక్కడి చెప్తున్నా మౌనిక, నా సాయి పళ్ళు సాక్షిగా చెప్తున్నా, నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం. నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఒక్కసారి చెయ్యి, పానం పోయినాడు. ఓయ్ ఓయ్ మౌనిక, నేనంటే ఇష్టం లేకుంటే చెప్పు, సాయంత్రం కోట రేషం అనుకుంటా. అంతేగాని సప్పుడే గుండకు. అనవసరంగా ప్రపోజ్ చేసిన, పోరి చూస్తూనే లేదు. రేపైనా మాట్లాడాలి, ఏం చేస్తావో చూద్దాం.